అయితే ఫ్రాంక్లీ స్పీకింగ్ కాబట్టి ఫ్రాంక్లీగా అడుగుదాం. ఇండస్ట్రీలో ఇప్పుడు చాలామంది ఎంటర్ అవ్వాలంటే కూడా హీరోయిన్గా సస్టైన్ అవ్వాలన్నా వాళ్ళకని కొన్ని ప్రయారిటీస్ ఉండాలి, ఎక్స్పోజింగ్ పరంగా కానీ కొన్ని ఉంటాయని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? అంటే అండి డిపెండ్స్ అండి. ఇప్పుడు క్యారెక్టర్కి ఏం కావాలో డైరెక్టర్ గారికి కావాలి. అంటే ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుష్క గారే చూసుకోండి, ఒక సినిమాలో వ్యాంప్గా చేశారు. ఆ క్యారెక్టర్ అలాంటిది. అంటే యూ హ్యావ్ టు డూ ఇట్. అంటే క్యారెక్టర్ ఎలాగో అలా చేయాలి. ఇప్పుడు అది మనకి ఫిట్ అవుతుందో లేదా మనం డెసిషన్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. మనకి అది సెట్ అవుతుందా లేదా, మనం చెయ్యొచ్చా లేదా. ఇప్పుడు నాకు దీని ముందు ఫర్ ఎగ్జాంపుల్ నాకు దీని ముందు చాలా ఆఫర్స్ వచ్చాయి, కానీ నాకు వర్కౌట్ అవ్వలేదు. నాకు కొన్ని నచ్చలేదు, కొన్ని నచ్చినా కూడా చేయలేక ఆ టైమింగ్ ఏదో కుదరక ఏదో సంథింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ వల్ల అది వర్కౌట్ అవ్వలేదు. సో వీ హ్యావ్ అ చాయిస్, మనం చెప్పగలం మనకి ఏం కావాలో ఏం చేయలేదో. సో అది ఏమి రూల్ ఒక ఇది ఇలాగా అని ఏం లేదు. డైరెక్టర్ గారు ఒక విజన్తో రాసుకుంటారు, రైటర్ అండ్ ఆల్ దట్. వాళ్ళు ఒక విజన్తో వస్తారు. ఆ విజన్లో లైఫ్లో పెట్టడానికి యాక్టర్స్ హెల్ప్ చేయాలి. అది మనం చెప్పినప్పుడు అది మనకు నచ్చుతుందా లేదా అని అడుగుతారుగా, అప్పుడు మనం చాయిస్ తీసుకోవచ్చు. ఇన్నేళ్ళలో ఎన్ని సినిమాలు చూసాం కానీ మిమ్మల్ని ఎప్పుడు అంటే అసలు లయ గారు అంటే ఒక పద్ధతిగానే ఉంటారు అనేది ఒక ఉంది. అంటే మీరు ఆ బార్డర్ పెట్టుకున్నారా? ఇంతకుముందు ఏదైనా ఛాన్సెస్ ఇట్లా రావటం, ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పడం చేస్తారు కదా డైరెక్టర్స్ మామూలుగా, ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు, ఇలా ఉంటే బాగుంటుంది, డ్రెస్సింగ్ ఇలా, అంటే మీకంటూ ఒక బార్డర్ పెట్టుకునే వల్ల నేను మాత్రం చేంజ్ చేయను అలా ఏం లేదండి. క్యారెక్టర్స్ డిమాండింగ్ అలా ఉండేది. బట్ స్వయంవరం చూడండి కొంచెం గ్లామర్ గానే అనిపిస్తుంది. తర్వాత మీరు చూస్తే మనోహరంకి యూ కాంట్ డూ దట్. ఇప్పుడు నేను చేసిన సినిమాలన్నీ అలాంటివే. సో గ్లామరస్గా వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇలా చేయడానికి కొంచెం ఆప్షన్స్ తక్కువ వల్ల నాకు ఇదే ఎక్కువ రోల్స్ వచ్చాయి. అండ్ నాకు కంఫర్టబుల్గా కూడా ఇదే ఉండింది. కాబట్టి ఇది జనాలు కూడా అలాగే యాక్సెప్ట్ చేశారు. సో వాళ్ళు యాక్సెప్ట్ చేసింది నేను ఇంకా మార్చుకోలేదు, నా స్టైల్ని మార్చుకోలేదు. స్వయంవరంలో కొంచెం గ్లామర్ ఉంది, అప్పుడు యంగ్ కాబట్టి, వెరీ యంగ్, ఇంటర్మీడియట్ కాబట్టి. సో అది అలా ఆ ఏజ్లో నడిచేసింది. బట్ ఇప్పుడు వచ్చి నేను స్వయంవరం లాగా చేస్తానంటే కూడా బాగుండదు కదా, అప్పుడు యాక్సెప్ట్ చేసినా కూడా ఆ టైంలో. ఇప్పుడు కుదరదు. మన ఏజ్ బట్టి, మన వచ్చిన రూల్స్ బట్టి కొంచెం డిగ్నిఫైడ్గా ఇప్పుడు డిగ్నిఫైడ్గా ఉండాలి, రైట్? ఇప్పుడు అలా ఆ టైంలో అలా వచ్చాయి అంతే. అదేమి